నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. సో టుడే మనం ఈరోజు ప్రధానంగా ఈ సోషాలజీ సంబంధించి మనం ముఖ్యంగా సోషల్ ఎక్స్క్లూజన్స్ అనే అంశం పైన ప్రధానంగా ఈరోజు ప్రస్తావించడం జరుగుతుంది. దీనిపైన ఈ యొక్క సామాజిక శాస్త్రము సోషల్ ఎక్స్క్లూజన్స్, సామాజిక మినహాయింపు, దీనిపైన ప్రధానంగా మనం ఈరోజు మీకు ఎటువంటి సందేహాలు కలిగినప్పటికీ ఆ సందేహాలు తీర్చుకునేందుకు మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క సమాధానాలను మీరు పొందవచ్చు. మీరు ప్రశ్నలు అడగండి. ఓకే, మనకు ఈరోజు సామాజిక శాస్త్ర నిపుణురాలు మనకు లక్ష్మీదేవి గారు, డాక్టర్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. నమస్కారం మేడం. తర్వాత ఈరోజు మొదటి ప్రశ్నగా, ఇప్పుడు సామాజిక శాస్త్రం అనేది మనకు చాలా వ్యాస్ట్ సబ్జెక్టు అయినప్పటికీ మనకు సిలబస్లో సామాజిక వెలి అనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే దీని మీద సరిపోతుందా, మనం ఇంకేమైనా కొత్తగా ఎక్కువ ఇతర అంశాలు చదవాల్సి వస్తుందా? మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే కనుక సామాజిక వెలి అంటే కేవలం ఒక భావన మాత్రం లేకపోతే సిద్ధాంతాలు మాత్రమే చదివితే సరిపోదండి. సామాజిక వెలి అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే దేశంలో చాలామంది వ్యక్తులు ఒక అభివృద్ధి ప్రణాళికలో పాలు పంచుకోకపోతే కనుక ఆ దేశం అభివృద్ధి చెందదు. మనకు వేరే చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, అట్లాగే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి మన సిలబస్లో. ఇవన్నీ ఒక భాగాన్ని చెప్తే రెండో భాగం మనం ఎక్స్క్లూడ్ చేస్తున్న వాళ్ళని ఏ రకంగా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అన్న అంశం కోసం సామాజిక వెలికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అందులో మనకు ప్రధానంగా రెండు భాగాలు కనపడతాయి. హూ ఆర్ ది ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ అండ్ వాట్ ఇన్క్లూజివ్ పాలసీస్ వీఆర్ హ్యావింగ్. అంటే ఎవరు సామాజికంగా ఎడబాటు లేకపోతే మినహాయింపుకు లోనైన వాళ్ళు, ఆ సమూహాలేవి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నాము, ఎంత మేరకు విజయాన్ని సాధించగలిగాం, ఇంకా ఏం చేయాల్సింది అంటే ఒక కాంప్రహెన్సివ్గా సమాజంలో ఎన్ని వర్గాలు ఉంటాయి లేదా సంవర్గాలు ఉంటాయి, హౌ మెనీ గ్రూప్స్ విల్ బీ దేర్, హూ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్, హూ ఆర్ దే అండ్ వాట్ ఈస్ ఇట్ వీఆర్ డూయింగ్, హౌ ఫార్ వీఆర్ ఏబుల్ టు డూ జస్టిస్ ఫర్ దెమ్. ఇట్లా వివిధ అంశాలని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే మేడం. తర్వాత మనం ఇంకో విషయంలో చూసినట్టయితే ఈ సామాజిక వెలి అనే దాని మీద అంటే ఒకటి మినహాయింపు అని అంటారు, ఒకసారి వెలి అంటారు. అసలు దీని వెలి అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, మనకి గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు దీని మీద? నిజానికి ఇంగ్లీష్ వర్డ్ సోషల్ ఎక్స్క్లూజన్ అన్న పదాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొందరు సామాజిక మినహాయింపు, మరికొందరు సామాజిక ఎడబాటు, మరికొందరు సామాజిక వెలి అనే పదాలను ఉపయోగిస్తున్నారండి. అయితే తెలుగు భాషలోకి వచ్చేసరికి వెలి అన్న పదం కొంత నెగిటివ్ టోన్ ఉన్న పదం. అంటే ఏదైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని వెలివేయడం అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. కాబట్టి మినహాయింపు అంటేనేమో మనం కావాలనుకునే వాళ్ళని అసలు పార్టిసిపేట్ చేయనివ్వకుండా, సహభాగిత్వం లేకుండా, మన యాక్టివిటీస్లో వాళ్ళు పాలు పంచుకోనివ్వకుండా ఆపేస్తాం. అందుకని మినహాయింపు అనే పదం కొంచెం బాగుంటుందన్న ఉద్దేశం నాకుంది. వెలి అనేది నెగిటివ్ టోన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రెఫర్ టు యూజ్ మినహాయింపు అనే పదాన్ని తెలుగులో ఫర్ సోషల్ ఎక్స్క్లూజన్ రాదర్ దాన్ వెలి ఆర్ అదర్ వర్డ్స్. ఓకే మేడం. తర్వాత ఈ సామాజిక వెలి పైన ముఖ్యంగా మనం ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది, దీనిపైన ఏ అంశాలు మనం ప్రధానంగా ప్రస్తావించవచ్చు? ఇప్పుడు వెలి లేదా సోషల్ ఎక్స్క్లూజన్ అని ఉన్నప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే టాపిక్ని కొన్ని విభాగాలుగా డివైడ్ చేస్తామండి. విల్ బి డివైడింగ్ దెమ్ ఇంటూ డిఫరెంట్ చంక్స్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, ఎవరు ఆ కాన్సెప్ట్ని ఎప్పటి నుంచి ఉపయోగించడం మొదలుపెట్టారు, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన థియరిటికల్ అవుట్లుక్స్ ఏంటి. రెండో భాగం మన దేశానికి, ఎందుకంటే మనం మన దేశంలో మన రాష్ట్రంలో పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన దేశంలో ఎవరెవరిని ఏ సమూహాల వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాము, వీళ్ళెవరు. మూడవది ఈ ఎక్స్క్లూజను సమూహాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సమూహం వాళ్ళని ఏ రకంగా ఎక్స్క్లూడ్ చేస్తున్నాము లేదా ఏ రంగాలలో ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. నాలుగో అంశం వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని మనతో కలుపుకోవడానికి ఇంక్లూజివ్ పాలసీస్ అంటాం వాటిని మనతో పాటు కలుపుకోవడానికి మనం తీసుకుంటున్న రకరకాల చర్యలు ఇవి. అవి చట్టపరమైనవి కావచ్చు, లేకపోతే అధికారపరమైనవి కావచ్చు, లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు కావచ్చు. మొత్తం మీద ఒక 5 విభాగాలుగా మనం ఈ కాన్సెప్ట్ని తీసుకొని చదవాలి. చదివితే ఏ రకమైన ప్రశ్న వచ్చినా కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం.
ఓకే మేడం. తర్వాత మనకు అమర్త్య సేన్ మనకు ప్రముఖ ఆర్థికవేత్త ఇంతకుముందు ఉన్నాడు. అమర్త్య సేన్ గారు సామాజిక మినహాయింపును ఒక 2 వర్గాలుగా విభజించాడు. ఒకటి పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అన్నాడు, ఒకటి పాక్షిక స్థాయి మినహాయింపు. అవును. అంటే ఈ యొక్క పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంటే ఏంటి? అమర్త్య సేన్ ఇంకా మిగతా థియరీస్ కూడా రకరకాల థియరీస్ని రూపొందించాడు. దానికి అండర్ క్లాస్ థియరీ ఒకటి ఉంది. అసలు ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అన్న పదాన్ని ఉపయోగించిన రెనే లెనోర్ అనే ఒక ఫ్రెంచ్ ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి, దీన్ని మిస్ఫిట్ అనే పదంతో ఉపయోగిస్తాడు. ఉదాహరణకి సమాజంలో ఏమాత్రం పాలు పంచుకోలేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు డిసేబుల్డ్ కావచ్చు, లేకపోతే డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు, లేదా పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి అతను ఒక పదాన్ని ఉపయోగించాడు. అమర్త్య సేన్ చెప్పినప్పుడు ఏమంటాడంటే, పేదరికం వల్ల కానీ డిప్రైవేషన్ వల్ల కానీ ఎవరైనా వ్యక్తులు సమాజంలో అందరూ పాలు పంచుకునే యాక్టివిటీస్లో పాలు పంచుకోకుండా ఉంటే, అసలు ఏ రకంగా కూడా వాళ్ళు పాలు పంచుకోకుండా ఉంటే అది కంప్లీట్గా ఉన్న పూర్తి స్థాయి మినహాయింపు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటే కొంత మేరకు పాలు పంచుకుంటారు, మరి కొంత మేరకు అసలు పాలు పంచుకోరు. అది ఎన్నో కారణాల వల్ల కావచ్చు. ఉదాహరణకి ఇది సామాజికపరమైన కారణాలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన కారణాలు కావచ్చు. అట్లాంటప్పుడు అమర్త్య సేన్ దాన్ని పాక్షికమైన మినహాయింపు అనే పేట పిలుస్తాడు. ఉదాహరణకి ఒక కమ్యూనిటీ ఉందనుకుందాం, ఆ షెడ్యూల్డ్ ట్రైబో లేకపోతే ఉమెనో లేదా డిసేబుల్డ్ పర్సనో ఉన్నారనుకుందాం. ఉదాహరణకి షెడ్యూల్డ్ ట్రైబో లేకపోతే బ్యాక్వర్డ్నెస్ మూలంగా ఉన్న కమ్యూనిటీసో ఉంటే కొన్ని అంశాలు, ఉదాహరణకి ఆర్థికంగా వాళ్ళు బాగా ముందంజ వేసి ఉండొచ్చు, కానీ సాంస్కృతికంగా బాగా వెనకబడి ఉండొచ్చు. అప్పుడు అది పాక్షికమైన మినహాయింపు. అట్లాగే ఒకే సమూహంలో ఉమెన్ అనుకుందాం, ఉమెన్ అందరూ ఒకే రకమైన దీంట్లో లేరు. కొంతమంది ఉమెన్ కెరీర్ మైండెడ్తో ఉన్నారు, లేదా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఇంకా ఇలిటరేట్ పర్సన్స్గానే ఉన్నారు. ఇక్కడ కూడా ఇది పాక్షికమైన మినహాయింపే. దీనికి వ్యతిరేకంగా ఒక షెడ్యూల్డ్ కులాలనో లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్నో అసలు అభివృద్ధి పథంలో ఉండే కార్యక్రమాల్లో పాల్గొననివ్వకుండా చేస్తే అది సంపూర్ణమైన లేదా పూర్తిగా ఉన్న మినహాయింపు అనే పేట మనం చెప్పుకోవాలి. ఇంకోటి మేడం, అట్లా మనం చూసినట్టయితే సామాజిక మినహాయింపులో ఈ వివక్షత ఉంది కదా, ఈ వివక్షత ఏ స్థాయిలో కనిపిస్తుంది మనకు వివిధ స్థాయిలలో కనపడుతుంది. కానీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే 3 స్థాయిలు తీసుకుంటామండి. ఫస్ట్ది ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో ఏమాత్రం కూడా వాళ్ళని పాలు పంచుకొనివ్వకపోవడం. అదేదైనా కావచ్చు, ఉద్యోగాలు రానివ్వకుండా చేయడం కావచ్చు, లేకపోతే ట్రైనింగ్కి అవకాశాలు లేకపోవడం కావచ్చు, లేదా తక్కువ స్థాయి ఉద్యోగాలు మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేయడం కావచ్చు, లేదా కొన్ని రకాల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయనివ్వకుండా ఆపడం కావచ్చు. ఇవన్నీ ఆర్థికపరమైన వివక్షలు. రెండవది రాజకీయపరమైన వివక్ష. రాజకీయపరమైన వివక్షలు ఏమవుతుందంటే రాజకీయంగా వాళ్లకు ఏ రకంగా కూడా రిప్రజెంటేషన్ లేకుండా చేయడం. దేర్ విల్ నాట్ బి ఎనీ పొలిటికల్ రిప్రజెంటేషన్ అట్ ఆల్. అట్లాంటప్పుడు మనం దాన్ని వివక్షనే పిలుస్తాం. మూడవది నిజానికి సాంస్కృతికమైన వివక్ష. కానీ మనం పరీక్ష కోసం చదువుకున్నప్పుడు దాని ఇంట్లో చదువుతామంటే విద్యాపరమైన సాంస్కృతికపరమైన అంశంగా చదువుతాం. వెన్ స్కూల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్, వెన్ చిల్డ్రన్ ఆర్ నాట్ అట్ ఆల్ సెంట్ టు ఎనీ స్కూల్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ ఆపర్చునిటీ టు గో ఫర్ ఎడ్యుకేషన్, నేను అది కూడా ఒక రకమైన వివక్ష. అయితే దీన్ని ఇంకో రకంగా చూస్తే ఏమవుతుందంటే మనం వ్యక్తిగతంగా కూడా చూడొచ్చు. ఉదాహరణకి స్త్రీ పట్ల చూపే వివక్ష ఒక రకం, పురుషుల పట్ల చూపించే వివక్ష ఇంకో రకం. కాస్ట్ బేస్డ్ వివక్ష కూడా ఉంది. ఉన్నత కులాల వారు నిమ్న కులాల వారి పట్ల చూపిస్తున్న వివక్ష అనేది కాస్ట్ బేస్డ్ వివక్ష. అట్లాగే కులాల వారు తెగల వారి మధ్య ఉన్న వివక్ష మరో రకమైన కోణానికి చెందింది. పాపం చేసుకున్నారు కాబట్టి డిసెబిలిటీ వచ్చింది అని అనుకోవడం ఈ కులము లేకపోతే జెండర్ వీటితో సంబంధం ఉన్నది కాదు, కేవలం వ్యక్తుల ఆలోచన పంధాతో ఉన్న వివక్ష. ఇట్లా వేరు స్థాయిలలో మనం వివక్షను చూడాలి. కానీ వివక్ష ఎక్కడైనా సరే మనం బేసికల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆర్థికపరమైన వివక్ష, విద్యాపరమైన సాంస్కృతికపరమైన వివక్ష, మూడవది రాజకీయపరమైన వివక్ష, ఈ 3 అంశాలు మాత్రం మనం క్షుణ్ణంగా చదవాలి. ఓకే మేడం. తర్వాత ఇంకోటి చూసినట్టయితే మనం అంటే మీరు చెప్పిన ఆన్సర్లనే ఇది ఉంటుంది దాదాపుగా. ఏంటంటే మనకు ప్రధానంగా విషయం ఏంటంటే కమ్యూనిటీ స్థాయిలో చూసినట్టయితే మినహాయింపు, ఈ యొక్క మినహాయింపు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అమెరికాలో చూసినట్టయితే జాతిపరంగా ఈ నల్ల జాతి అనేసి, అట్లా కులపరంగా చూసినట్టయితే మన దగ్గర దళితులు,
అది ఒకటి ఉంటుంది. తర్వాత తెగల పరంగా చూసినట్టయితే మనకు గిరిజనులని ఇట్లా, తర్వాత ఇంకోటి మనకు లింగ భేదం ఇట్లాంటివి ఉంటాయి కదా, లింగ భేదం మహిళలకు అట్లా, దాంట్లో ఇంకా ఇట్లాంటి దాంట్లో ఇంకా ఏ విధంగా మనకు వివక్ష కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం జాతిపరమైన, కులపరమైన, తెగపరమైన, లింగ విభేదపరమైన వివక్షలు చూస్తున్నప్పుడు 2 రకాల స్థాయిలు చూస్తామండి. ఒకటేమో ఇండివిజువల్ లెవెల్ అంటాం. ఉదాహరణకి ఒక వ్యక్తిని కేవలం జాతో లేకపోతే కులమో లేకపోతే లింగ విభేదం ఆధారంగా వాళ్ళని రానివ్వకుండా చేయడం. ఇది కాకుండా కమ్యూనిటీ స్థాయిలో కేవలం వాళ్ళ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని రానివ్వకుండా చేయడం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నిమ్న కులాలకు సంబంధించిన వారు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలను మనం వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నామో, దళితులు ఎవరైతే ఉన్నారో, కేవలం వాళ్ళు దళిత కులాలలో పుట్టారు కాబట్టి వాళ్ళు అసలు కొన్ని రకాల పనులు చేయడానికి అర్హులే కారు అని చెప్పి మనం వెలివేశాం మన సమాజంలో, కుల వ్యవస్థాపన ఉన్న సమాజంలో. ఇది అక్కడ వ్యక్తిగతమైన పొటెన్షియల్ కానీ లేకపోతే వ్యక్తిగతమైన లక్షణాలు కానీ కారణం కాదు, కేవలం కమ్యూనిటీ లెవెల్లో మనకు కనపడుతుంది. అట్లాగే నల్లవారిని అసలు వాళ్ళని రాజకీయంగా ముందంజ వేయనివ్వలేదు, ఆర్థికంగా ముందంజ వేయలేదు. ఇది కమ్యూనిటీ లెవెల్కి సంబంధించిన, అంటే ఒక కమ్యూనిటీని కేవలం కమ్యూనిటీలో మెంబర్స్ అన్న ఉద్దేశంతో వాళ్ళని మనం మినహాయింపు చేస్తే, పార్టిసిపేట్ చేయనివ్వకపోతే అప్పుడు మనం దాన్ని కమ్యూనిటీ స్థాయి మినహాయింపు అనే పేరిట పిలవాలి. ఓకే మేడం. తర్వాత ఇంకొక విషయం చూసినట్టయితే ఈ వామపక్ష భావజాలం ఉంటుంది కదా, అంటే వీళ్ళు ముఖ్యంగా నాస్తికవాదం ఆ రూపంలో ఇలా వివక్ష కనిపిస్తుంది. దీన్ని మనం ఇంకా అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? దీని మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మనకు వామపక్ష భావజాలం అని అంటే మార్క్సియన్ థియరీ ఆఫ్ ఎక్స్క్లూజన్ తీసుకుంటామండి సాధారణంగా. బేస్ అది. మార్క్స్ ఏమంటాడంటే సమాజాలు మారుతూ ఉంటాయి, 2 వర్గాల మధ్య సంఘర్షణ ఫలితంగా సమాజాలు మారుతాయి. అయితే చివరి దశలోకి వచ్చేసరికి సోషలిస్ట్ సొసైటీ లేదా సోషలిస్ట్ స్టేట్ ఏర్పడుతుంది. అక్కడ ఏ రకమైన విభేదాలు ఉండవు అని మార్క్స్ చెప్తాడు. ఏ రకమైన డిప్రైవేషన్ కానీ, పావర్టీ కానీ, మార్జినలైజేషన్ కానీ, ఎక్స్క్లూజన్ కానీ ఉండదు అని చెప్పి మార్క్స్ అన్నాడు. ఈ విధానాన్ని మనం మన దేశం లాంటి దేశంలో వామపక్ష భావజాలం అనే పేరిట పిలుస్తూ ఉన్నాం. దీన్ని మనం ఆస్తిక నాస్తికవాదం అన్నదానికంటే కూడా ఎవరైతే ఎక్స్క్లూజన్ గురించి చెబుతూ వచ్చారో దాన్ని ఎక్స్క్లూజన్ ఎట్లా ఏర్పడుతుంది అని చెప్పడానికి కారణాలు, దాన్ని ఎట్లా మార్చుకోవాలని చెప్పే కొన్ని పాలసీలు చెప్పిన విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మార్క్స్ వర్గ చైతన్యాన్ని గురించి చెప్పాడు. మన దేశం లాంటి దేశంలో కూడా ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో క్రమంగా ఆ ఎక్స్క్లూజన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు అంగీకరించకుండా ఉద్యమాల రూపంలో ఉద్యమిస్తున్నారు. ఎప్పుడైతే ఉద్యమంగా ఏర్పడుతుందో అప్పుడు దాన్ని మనం కాన్షియస్నెస్ లేదా క్లాస్ కాన్షియస్నెస్ అనే పేట పిలుస్తాం. అయితే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఎక్స్క్లూడెడ్ గ్రూపు ఏ రకంగా సంఘటితమైంది, క్లాస్ కాన్షియస్నెస్ని ఎట్లా పెంచుకుంది, ఆ పెంచుకున్న ఫలితంగా సమాజంలో ఏ రకమైన మార్పులు వచ్చాయి ఇంతవరకు, ఇంకా ఏ రకమైన మార్పులు రావాల్సి ఉన్నాయి, ఈ రకమైన ఫోకస్తో మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి. ఓకే మేడం. ఇంకోటి చూసినట్టయితే మనం ప్రధానంగా ఏదైతే ఉందో మనకు ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా మనం ప్రాజెక్టులు కడుతుంటాం. ఈ ప్రాజెక్టుల వల్ల మనకు కొంతమందికి ఇండ్లు కోల్పోవడము, ఒక భూములు కోల్పోవడము అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి వాళ్ళకు గవర్నమెంట్లు వేరే కంపన్సేషన్గా వేరే ప్రాంతాల్లో ఇవ్వడం అట్లాంటివి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ స్థాన భ్రంశానికి ఎవరైతే గురైన ప్రజలు ఉన్నారో వాళ్ళని మనం వేరే దగ్గరికి పోతే వాళ్ళు కలుపుకునే పరిస్థితి ఉండదు. ఈ మినహాయింపులో ఇదే విధంగా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ఎక్స్క్లూజన్ అండి. స్థానభ్రంశం అనేది మనకి వాళ్ళ 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి ప్రాజెక్ట్స్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చే డిస్ప్లేస్మెంట్, డెవలప్మెంటల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అట్లాగే రెండవది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో కూడా స్థానభ్రంశానికి గురవుతున్న ప్రజలు ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంటే రిహాబిలిటేషన్ పాలసీస్ ఉన్నాయి. ఈ రిహాబిలిటేషన్ పాలసీ ఆధారంగా ఒక చోట నుంచి స్థానభ్రంశానికి గురైన ప్రజల్ని వేరే చోట ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు వీళ్ళని కలుపుకోవడానికి నిరాకరిస్తారు. ఎప్పుడైతే నిరాకరిస్తారో ఇది ఒక రకమైన ఎక్స్క్లూషన్కి దారితీస్తుంది. ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ని కూడా ఒక రకమైన వివక్ష కింద అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ మనకుంది. నిజానికి డిస్ప్లేస్మెంట్ ఒక ఎక్స్క్లూజన్కి సంబంధించిన రూపం కాకపోయినప్పటికీ, అది డిప్రైవేషన్ కాకపోయినప్పటికీ ఎక్స్క్లూజన్గా ఎందుకు చదువుతామంటే ఎక్స్క్లూజన్ని మనం ఒక కల్చరల్ రిలేటెడ్ ఆస్పెక్ట్గా చదువుతాం, ప్రాసెస్గా చదువుతాం. కాబట్టి ఒక సంస్కృతికి మరొక సంస్కృతికి మధ్య విభేదం ఉంటే కనుక
సంస్కృతుల మధ్య ఘర్షణ ఏర్పడితే కనుక ఎక్స్క్లూషన్ ఏర్పడుతుంది, కాబట్టి డిస్ప్లేస్మెంట్ కూడా ఎక్స్క్లూషన్కి దారితీస్తుంది. ఇట్లాంటి సందర్భంలో మనం ఏర్పరచుకున్న రిహాబిలిటేషన్ పాలసీలో కల్చరల్ నామ్స్ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం కూడా పాలసీ తయారు చేసుకోవాలి. ఓకే మేడం. తర్వాత ఇంకో విషయం చూసినట్టయితే మనకు భారతదేశంలో వెలి ఎలా ఉందని దాన్ని చూసుకున్నట్టయితే ఈ ప్రాచీన కాలంలో మనకు ఆర్యులు ఉన్నారు, ఆర్యులు, ఆ తర్వాత మధ్యకాలంలో ముస్లింలు ఉన్నారు, ఆధునిక కాలంలో ఆంగ్లేయులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అప్పుడు వివిధ కారణాలతోటి వాళ్ళ అవసరాల కోసం మన భారతదేశం ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఈ సామాజిక వెలి ఎలా అప్లై అవుతుంది? ఇప్పుడు ఆర్యుల నుంచి మొదలు పెడదామండి. ప్రాచీన కాలం నుంచి ఆర్యులు మన దేశంపైకి దండెత్తి మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమతో కలుపుకోలేదు. వాళ్ళని బయట అంతేవసాయులు అన్న పదాన్ని కూడా మనం ఉపయోగించాం, దస్యులు అన్న పదాన్ని ఉపయోగించాం. వీళ్ళని ఏమాత్రం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పాలు పంచుకోనివ్వలేదు. దీంతో ఏమైందంటే రెండు వర్గాల్లాగా లేదా రెండు గ్రూప్స్గా ఏర్పడ్డాయి. ఒకటి దస్యులు, రెండవది ఆర్యులు. ఈ ఆర్యదస్య భావన ఎంత మేరకు వివక్షకి దారితీసిందంటే ఆర్యులు దస్యులకి సంబంధించిన మతం కానివ్వండి, భాష కానివ్వండి, సాంస్కృతిక పరమైన అంశాలు కానివ్వండి వాటిని కూడా త్యజించారు. అసలు వాళ్ళని మాతో కలుపుకోవడం కాదు, వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నట్టుగా చూశారు. ఇది కంప్లీట్గా మనం ఇందాక నెగిటివ్ టోన్ అనుకున్నామే, ఆ నెగిటివ్ టోన్లో ఉన్నట్లాంటి వెలి లాంటిది. ఇదే క్రమక్రమంగా కొన్నాళ్ళు అయ్యేసరికి కులం రూపంలోకి కూడా కన్వర్ట్ అయ్యిందని చెప్పి కొంతమంది కుల ఆవిర్భావాన్ని వివరించిన సిద్ధాంతవేత్తలు చెప్పారు. తర్వాత కాలంలో ముస్లిమ్స్ వచ్చినప్పుడు ముస్లిమ్స్ మతాన్ని ఆధారంగా చేసుకుని తమ మతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు తమ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు, కన్వర్ట్ కాని వారు, తమ మతాన్ని అవలంబించిన వారు, అవలంబించని వారు ఈ రకంగా కూడా వివక్ష చూపుతూ వచ్చారు. ఈ వివక్ష రకరకాల ఉద్యమాలకి దారితీస్తుంది. ఇక్కడ కూడా వెలిలాంటి సిచ్యుయేషనే ఏర్పడింది. అయితే క్రైస్తవుల విషయంలోకి వచ్చేసరికి వెలిలాంటి సిచ్యుయేషన్ కంటే కూడా క్రైస్తవులు అసలు టార్గెట్ చేసింది నిమ్న వర్గాల వారు, అప్పటికే సోషల్ ఎక్స్క్లూజన్కి లోనైన వర్గాల వారు. వారిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి, ముఖ్యంగా విద్యాస్థాయి పెంచడానికో లేకపోతే ఆర్థిక పరంగా ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయడానికో ప్రయత్నిస్తూ దాంతో పాటుగా ఎవాంజలిజం అనే పేట మనం ఉపయోగిస్తాం, మత ప్రచారాన్ని కూడా చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏమైందంటే దేశంలో ఇవాళ మనకి ఎట్లా కనపడుతుందంటే క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్. ఈ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ని గతం నుంచి కూడా ఇతర వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఆర్యదస్య భావన కానివ్వండి లేకపోతే ముస్లిమేతరుల భావన కానివ్వండి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్స్క్లూజన్ అంటే అట్లాగే కొనసాగుతూనే ఉంది. దీంతో చాలామందికి మతం మారినా కూడా ఎక్స్క్లూజన్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటికీ వీళ్ళని మనం మినహాయింపుకి లోనైన వర్గాల వారు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఓకే మేడం. మరొక విషయం చూసినట్టయితే జెండర్ సంబంధించిన విషయం చూసినట్టయితే భారతదేశంలో భాగమైన లింగపరమైన వివక్ష చాలా రూపాలు ఉంది. ఒకటి చూసినట్టయితే లింగ నిర్ధారణ ద్వారా గర్భంలోనే ఆడపిల్లను చంపడం, తర్వాత వరకట్నం కోసం చేయడం, తర్వాత యాసిడ్ దాడులు మహిళలపైన చేయడం, పని చేసే చోట ఇబ్బంది పెట్టడం, తర్వాత గృహంలో చేసే పనికి ఎటువంటి వెలకట్టకపోవడం. ఈ మహిళలు పని చేస్తున్నా కూడా దానికి ఏదో అంటే మనం ఏదో చేయాల్సిన పనుల్లో భాగంగా చేస్తున్నట్టుగానే చూస్తున్నారు తప్ప దానికి వాల్యూ కట్టట్లేదు. అదేవిధంగా మనకు బాల్యంలో తండ్రి, తర్వాత యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకులపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తాం, మినహాయింపులు ఏ విధంగా వస్తుంటుంది? విమెన్ పట్ల చూపించే మినహాయింపుగానే చూస్తామండి. అయితే ఇక్కడ కొంచెం ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హిస్టారిసిటీ ఆఫ్ జెండర్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు పాశ్చాత్య సమాజాల్లో వ్యావసాయిక సమాజాలు ఉంటే కనుక మగవాళ్లే వ్యవసాయ పనులు చేస్తారు, ఇంటి పనంతా స్త్రీలు చేస్తారు. ఇది ఒక కల్చరల్ సిస్టమ్. అయితే మన దేశంలో గిరిజన సమాజాల్లో స్త్రీలు పురుషులు ఇరువురు కలిసి పనిచేస్తారు. అయితే వ్యవసాయిక సమాజాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు మనం ఎట్లా అనుకోవడం మొదలుపెట్టామంటే మగవాళ్ళు బ్రెడ్ విన్నర్, బయటికి వెళ్ళి పనిచేస్తారు, ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలి అని అనుకోవడం మొదలుపెట్టాం. దీంతో ఏమైందంటే ఆడవాళ్ళు అబలలు, శక్తి లేని వాళ్ళు, వీళ్ళు ఏ రకమైన పని చేయడానికి వాళ్ళకి సాధ్యం కాదు అని అనుకుని క్రమక్రమంగా ఆడవాళ్ళని అబలలుగా ఇంటికి మాత్రమే పరిమితంగా ఉండాలి, ఇంటి పని మాత్రమే తెలియాలి, చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న నమ్మకాలు. ఈ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా మనం ఆడవాళ్ళని తక్కువగా చూడడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే తక్కువగా చూడడం మొదలుపెట్టామో ఇదంతా జరగడానికి కొన్ని వేల ఏళ్ళు పట్టింది, ఇప్పటికి కూడా ఇంకా వేల ఏళ్ళు నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆడవాళ్ళని మనం తక్కువగా చూస్తామో
వాళ్ళను ఏ రకమైన యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయనివ్వం. చదువుకోకూడదు, లేకపోతే పెళ్లితో మాత్రమే ముడిపడి ఉండాలి. ఆడపిల్ల పుడితే కనుక ఎక్కువ కట్నం ఇవ్వాలి, ఎందుకంటే పెళ్లి తొందరగా కాదు కాబట్టి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కాబట్టి కట్నం ఇవ్వాలి. కట్నం ఇవ్వాలంటే సాధ్యం కాదు కాబట్టి ఆడపిల్ల పుట్టకముందే చంపేస్తే కట్నం బెడద పోతుంది. ఇది తల్లిదండ్రులు అనుకునే కొన్ని అంశాలు. దీనికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి, కాదని కాదు. ఒకవేళ స్త్రీ ఎవరైనా పని చేయడానికి వస్తే కనుక ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన వ్యక్తి బయటకు వచ్చి పని చేస్తోంది అంటే ఏదో లోపం ఉండుంటుందిలే అన్న ఒక అభిప్రాయం ఇవాళ అందరిలో ఉంది. కాబట్టి వీళ్ళని తిరిగి మళ్ళా సమాజపు అంశాలు ఏవైతే ఉన్నాయో, కండిషనింగ్ ఏదైతే ఉందో దాంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాలని సమాజం చేసే ప్రయత్నాల్లో లైంగికపరమైన వేధింపులు పనిచేసే చోట ఉండడం కూడా కారణం. వీటికందరికీ కారణం ఏంటంటే స్త్రీలను ఒక ఎక్స్క్లూడెడ్ గ్రూప్గా చూడడం, దీన్ని మనం ఎక్స్క్లూజన్ లాగానే చూడాలి. తర్వాత మేడం మనం ఇంకో విషయం చూసినట్టయితే ప్రధానంగా మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేస్తున్నాం. చట్టపరంగా కూడా మహిళలకు రక్షణ కల్పించి అది చేస్తున్నా కూడా ఇవన్నీ అమలుకు నోచుకోవడం లేదు. ఇట్లా దీనివల్ల ఎటువంటి ఈ వివక్షతకు బాగా అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మనం మొట్టమొదట సోషల్ ఎక్స్క్లూజన్ ఉన్నప్పుడు 3 డైమెన్షన్స్ చెప్పుకున్నామండి. ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్ అండ్ ఎడ్యుకేషనల్ కల్చరల్ డైమెన్షన్, 3 డైమెన్షన్స్ చెప్పుకున్నాం. రాజ్యాంగబద్ధంగా కానీ లేకపోతే చట్టసభలలో స్త్రీలకి హక్కులు ఏర్పరచడం కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుకోవడం కానీ చాలా వరకు పొలిటికల్ డైమెన్షన్కి సంబంధించిన అంశం కానీ ఆర్థికపరమైన లేదా విద్యా సాంస్కృతిక పరమైన అంశాల్లో ఇంకా పూర్తిగా మనం ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం చాలా విషయాలు చెప్తుంది, కానీ రాజ్యాంగం అమల్లోకి రావాలి అని అంటే కేవలం ఏదో ఒక చట్టం చేసినంత మాత్రాన సరిపోదు. ఆ చట్టానికి సంబంధించిన అవగాహన ఉండాలి. అవగాహన చాలామందికి లేదు, మగవాళ్ళకి లేదు, ఆడవాళ్ళకి లేదు. రెండో కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా మనం స్త్రీలను చూసే విధానంలో కూడా మార్పులు రాలేదు. స్త్రీలు ఇప్పటికీ కూడా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ క్లాస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా 5% మాత్రమే ఆడవాళ్ళు చేపడుతున్నారు ఇవాళకి కూడా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఇప్పటికే స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా సమాజం మొత్తం కూడా స్త్రీలని సబలలుగా గుర్తించలేదు. ఆ గుర్తిస్తే తప్పిస్తే రాజ్యాంగబద్ధమైన అంశాలన్నీ కూడా అమలుకు నోచుకోలేవు. ఓకే మేడం. తర్వాత ఇంకో అంశం చూసినట్టయితే మనం కులం ఉంది, ఈ క్యాస్టిజం అనే దాని మీద మనకు ఈ ఎక్స్క్లూజన్లో దీనిలో బాగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మనం భారత సమాజం మొదట ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు మొదట మనకు వర్ణ వ్యవస్థ ఉంది. ఆ ఆధారంగానే ఈ నిర్మించబడినటువంటి సమాజం కాలక్రమేణా వర్ణ వ్యవస్థనే మళ్ళీ కుల వ్యవస్థగా మారింది. అదే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల కూడా చాలామంది వివక్షకు గురవుతున్నారు. అయితే ఈ ముఖ్యంగా మన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గురుకుల విద్యాలయాల్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం? ఇక్కడ ఒక చిన్న సబ్మిషను. నిజానికి చాలామంది తత్వవేత్తలు ఏం చెప్తారంటే కుల వ్యవస్థ నుంచి వర్ణ వ్యవస్థ వచ్చిందని చెప్తారండి. వర్ణ కేవలం ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మాత్రమే. అంటే కుల వ్యవస్థ ఏం చేస్తుందంటే సమాజాన్ని కొన్ని ఖండాలుగా డివైడ్ చేస్తుంది. సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ అని చెప్పి జిఎస్ గురియే కులానికి ఒక లక్షణాన్ని చెప్తాడు. ఒక కులం వారు మిగతా కులం వారితో మాట్లాడాలా, వాళ్ళు వండిన వంట తినాలా, ఇట్లాంటి అంశాలను కూడా కులంలో కొన్ని నియమాలు ఉంటాయి. నేను ఒక కులానికి సంబంధించిన దాన్ని అయితే నేను వేరే ప్రాంతానికి ఎక్కడికో వెళితే నేను వాళ్ళతో పెళ్లి సంబంధాలు చేసుకోవచ్చా చేసుకోకూడదని తెలియాలంటే నాకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కావాలి. ఈ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్గా మనం 4 వర్ణాలను ఏర్పాటు చేసుకున్నామని చాలామంది తత్వవేత్తలు చెప్పే అంశం. మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ అన్న పదాన్ని మనం బేస్గా పెట్టుకున్నాం కాబట్టి వర్ణ వ్యవస్థ ఏ రకంగా అసలు కొంతమందిని వర్ణ వ్యవస్థలోకి చేర్చుకోదు. అది ఒక చంకు. ఉదాహరణకి పంచమ వర్ణానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వర్ణ వ్యవస్థలోకి రాని వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఎక్స్క్లూషన్కి లోనవుతూ ఉన్నారు. ఉదాహరణకి కొన్ని సందర్భాలలో ట్రైబల్ కమ్యూనిటీసు కులాన్ని ఆపాదించుకుంటాయి, కానీ వాళ్ళని కుల వ్యవస్థలోకి రానివ్వకుండా మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కుల వ్యవస్థ కంప్లీట్గా కాదు, కులము ట్రైబు 2 కలగలిపి కనపడతాయి. సో ఈ అంశం పైన కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండవది కులానికి సంబంధించి ఇంక్లూజివ్ పాలసీస్ ఏమున్నాయి, దీనిపైన మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూడవది ఏ రకమైన వివక్షలు కులం ఆధారంగా ఏర్పడుతున్నాయి. అది ఒక ప్రాంతంలో పబ్లిక్ రోడ్స్ని ఉపయోగించుకోకపోవడం కావచ్చు,
లేకపోతే ఒక రకమైన దుస్తులు ధరించడానికి వీల్లేకపోవడం కావచ్చు, లేకపోతే కొన్ని రకాల పనులు చేయడానికి వీల్లేకపోవడం కావచ్చు. ఈ వివక్షల రూపాలని గురించి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాలుగవది, ఇప్పుడు ఇవాళ మనకు యాజ్ ఆన్ టుడే ఎంత మేరకు కుల వివక్ష, కాస్టిజం కానీ లేకపోతే ఫేవరిటిజం, నెపోటిజం లాంటివి కానీ ఏ రకంగా కనపడుతున్నాయి, దాని రూపాలేవి, మనం ఏ రకంగా తగ్గిస్తున్నాం, ఎన్ని పాలసీస్ మనకి ఇవాళ ఉన్నాయి, ఇంకా ఆ పాలసీలలో మనం మార్పులు చేర్పులు ఎంత మేరకు చేయాలి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే మేడం. తర్వాత మనం ఇంకోటి, ఈ వర్ణ వ్యవస్థలోనే మనం ప్రధానంగా చర్చించినట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ సమాజంలో ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు అప్పట్లో. తర్వాత ఈ నాలుగో వర్ణమైనటువంటి ఈ శూద్రులు ఉన్నారు. ఈ శూద్రుల్ని అప్పట్లే సామాజిక అస్పృశ్యతకు బాగా గురి కావడం, దీనిపైన ఈ ప్రధానంగా దీనిపైన ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. మనకు ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో 2 రకాల అంశాలు ఉన్నాయండి దీనికి సంబంధించినవి. ఒకటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్గా మనం అధ్యయనం చేస్తాం. రెండవది షెడ్యూల్డ్ కాస్ట్ అనేది కూడా మనం ఒక అధ్యయనాంశంగా చదువుతాం. మోస్ట్ ఆఫ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిలాంగ్ టు శూద్ర వర్ణ ఒక రెఫరెన్స్గా తీసుకుంటే కనుక షెడ్యూల్డ్ కాస్ట్ వర్ణ వ్యవస్థకి వెలుపల ఉన్న పంచమ వర్ణం అని అనుకుంటాం మనం ఇప్పుడప్పుడు, దానికి సంబంధించిన వాళ్ళు. అయితే వేరు కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషనల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా ఏ రకంగా వెనుకబడి ఉన్నాయి. అట్లాగే ఒక్కొక్క కులం ఏ రకంగా అనార్గనైజ్డ్గా ఉందా లేకపోతే ఆర్గనైజ్డ్గా ఉందా, ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఏ రకంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఇవాళ ప్రస్తుతం రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది. ఉదాహరణకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాంటెక్స్ట్లో క్రీమీ లేయర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏవి, దానికి సంబంధించిన లోటుపాట్లు ఏవి, లేకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్లాంటి అంశాలు రావచ్చు. ప్లస్ దాంతో పాటుగా వివిధ రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉన్నాయి రావచ్చు, లేదా వివిధ ఉద్యమాలు ఏ రకంగా ఏర్పడినాయి రావచ్చు. అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ తీసుకుంటే కనుక అసలు షెడ్యూల్డ్ కాస్ట్ అన్న పదం ఎప్పటి నుంచి వచ్చింది, చారిత్రకమైన అంశాలు ఏవి, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు ఎదుర్కొంటున్న రకరకాల వివక్ష రూపాలు ఏవి, వాళ్ళ డిసేబిలిటీస్ ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఇవాళ ఎంత మేరకు మనం అభివృద్ధిని సాధించగలిగాం, ఎంత మేరకు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని తయారు చేస్తున్నాయి, ఈ రకమైన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో. ఈ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే అస్పృశ్యత దాని అంశం పైన మనం ఇంకో విషయంలో చూసినట్టయితే ఇప్పుడు ఆర్టికల్ 17 ఉంది, దానికి ఆ యాంగిల్లో మనకు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం? ఇప్పుడు ఆర్టికల్ 17 తీసుకుంటే ఇక్కడ అస్పృశ్యతని నిషేధిస్తుంది కాన్స్టిట్యూషన్. అన్టచబిలిటీ ఈజ్ అన్ అఫెన్స్ అంటుంది. ఒకవేళ ఎవరైనా అస్పృశ్యతను చూపిస్తే కనుక అది శిక్షార్హమైన చర్యగా కూడా ప్రకటిస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని చట్టాలు కూడా చేసాం. ఉదాహరణకు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఒకటి కూడా మనం తయారు చేసాం. అట్లాగే షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఉంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఇట్లాంటి చట్టాలు వాటికి సంబంధించిన అంశాలు కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏది అట్రాసిటీ, అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ కూడా ఉంది. సో ఈ కమిషన్స్ కానీ లేకపోతే చట్టాలు కానీ ఏం చెప్తాయి, వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, ఈ చట్టాల ఆధారంగా మనకు కొన్ని రకాల సంస్థల్ని నిర్మించుకున్నాం. అట్లాగే చట్టం ఉన్నా లేకపోయినా కూడా ఆర్థికపరమైన అభివృద్ధి కోసం కూడా కొన్ని సంస్థల్ని మనం తయారు చేసుకున్నాం. ఈ సంస్థల రూపణ ఏ రకంగా ఏర్పడింది, వాటి కాన్స్టిట్యూషన్ ఏ రకంగా ఉంది, లేకపోతే అవి చేసే పనులు ఏంటి, ఎంత మేరకు పనులు చేశాయి, ఈ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ కూడా క్వశ్చన్స్లో రావచ్చు. ఎంతమంది ఉన్నారు మన దేశ జనాభాలో, ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉన్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే మేడం, ఈ చర్చ కంటిన్యూ చేసే ముందు మనకు ఒక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న ఏదో చూద్దాం. హలో సార్, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు రాజు అండి. రాజు గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ లక్ష్మీదేవి గారు ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ గురుకుల ఉద్యోగానికి సంబంధించి బెస్ట్ బుక్స్ అండి, బెస్ట్ మెటీరియల్ ఎక్కడ నుండి కనెక్ట్ చేసుకుని చదవడం ఎలాగా? అట్లాగే ఇంకోటి సార్, ఈ కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప సార్. ఈ చేసే ప్రోగ్రామ్స్ వచ్చేది కొంచెం ఎక్కువ టైమ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సార్, ఎక్కువ గంటలు. ఇప్పుడు మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అట్లా ఇస్తున్నారు కదా, అలా కాకుండా ఒక 5-6 hours ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ వెళ్ళినా వాళ్ళు ఇదే చెప్తారు కదా,
అది కరెక్టే. వాళ్ళకంటే కూడా ఇప్పుడు మీ టీవీలో చేసే ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే మీరు బుక్స్ రెఫర్ కంపల్సరీ సార్. ఎక్కడ ఇప్పుడు మనం చదివేటువంటి బుక్స్ ఎక్కడ రెఫర్ ఎవరి నుండి దేని నుండి సేకరించుకోవాలి ఎలా ఇటువంటిది ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేయండి సార్. ప్రోగ్రామ్ అయితే చాలా గొప్పగా ఉంది సార్. ఇటువంటి ఎక్కువ గంటలు అయితే ప్లే చేయండి సార్. ఓకే ఓకే, మీ యొక్క అభ్యర్థనను మా పెద్దలకు వివరిస్తాము. అంతేకాకుండా ఇప్పుడు మీ నోటిఫికేషన్ మళ్ళీ పడే టైము ఇప్పుడు కొద్ది టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇమీడియట్గా ఈ ప్రతిరోజు కూడా మనకు లైవ్ 4 to 5 కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఇది ఒక 1 అవర్ మీకు సందేహాలు ఎటువంటివి ఉన్నాయి, ప్రశ్నలు మీరు అడగడం, సమాధానాలు ఇక్కడ ఎక్స్పర్ట్లతో ఇప్పించడం, అట్లాంటి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒక సెలవు రోజులు మినహా మీకు కంటిన్యూగా రోజు 1 అవర్ మాత్రం కంటిన్యూగా లైవ్ ఇస్తాం. ఇప్పుడు ఈ సబ్జెక్టు సంబంధించి మన మేడం మీకు బుక్స్ గురించి చెప్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్సెస్ ఏంటంటే మన టీవీ నుంచి పబ్లిష్ అవుతున్న ప్రోగ్రామ్స్ అండి, టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా మనం పుస్తకం చదవాలంటే కనుక సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించినంత వరకు కొన్ని అంటే కేవలం పరీక్ష కోసమే తయారైన పుస్తకాలంటూ ప్రత్యేకంగా మనకి ఇప్పటి వరకు దీంట్లో చేసినవి అథెంటిక్గా పుస్తకాలు లేవు. గైడ్ లాంటివి ఉన్నాయి. తెలుగు అకాడమీ దీనికి సంబంధించిన పుస్తకాన్ని త్వరలో పబ్లిష్ చేయబోతోంది. ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల కోసం తెలుగు అకాడమీ ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసిన సామాజిక నిర్మితి అంశాలు అని చెప్పి మీరు దాన్ని కూడా రెఫర్ చేయొచ్చు. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ప్లస్ దీంతో పాటుగా మీరు ఒకవేళ నెట్ సోర్సెస్ అయితే కనుక వికీపీడియా లాంటి నెట్ రిసోర్సెస్కి వెళ్ళొచ్చు. ఇవి కాకుండా సోషల్ ఎక్స్క్లూజన్ పైన వివిధ వ్యక్తులు రాసిన పుస్తకాలు చదవండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న కూడా చూద్దాం. హలో 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 సార్, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. సవిత సార్. కవిత. సవిత. కవిత గారు చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు మేడం ఎక్స్పర్ట్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. అదే సార్, ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్లు, బీసీ కమిషన్స్ ఉన్నాయి చూడండి సార్. బీసీ మైనార్టీ ఆ కమిషన్ల గురించి ఇప్పుడు క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి సార్ ఇందులో? కమిషన్ల గురించి అదమ్మా స్పష్టంగా కొంచెం స్పష్టంగా అడగమ్మా. అదే సార్, కమిషన్స్ అని మెన్షన్ చేశారు కదా ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే. ఆ కమిషన్స్ మీకు పొలిటికల్ సైన్స్లో స్పెషల్గా వస్తుంటాయి. అయితే ఇది మనం సోషియాలజీలో దీనికి మనకు స్పెషల్గా సోషల్ ఎక్స్క్లూజన్స్, దీనికి సంబంధించిన అంశాలు, తర్వాత మనకు డిజబిలిటీస్, తర్వాత క్యాస్ట్, ట్రైబ్ ఇలాంటి అంశాలే ఉంటాయి. దీంట్లో కమిషన్స్ దీనికి పెద్దగా మనకు దీంట్లో పెద్దగా ఏముండదు. అంటే మనకి ఎక్కువ ఈ పొలిటికల్ సైన్స్లోనే ఉంటాయి ఈ కమిషన్స్, బీసీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు మేడం, వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో సార్, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. మేము నల్గొండ నుంచి సార్. నల్గొండ నుంచి, మీ పేరు చెప్పండి. దేవిలాల్. హలో దేవిలాల్. దేవిలాల్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ ఎక్స్పర్ట్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. స్టాఫ్ నర్స్ వాళ్ళకు అసలు సిలబస్ ఏంటి ఒకసారి చెప్తారా సార్ మొత్తం? అంటే ఎలా చదవాలి మీకంటే స్టాఫ్ నర్సుకు సంబంధించి అంటే మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఒకటి ఉందమ్మా మనకు. ఆ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు మొత్తం దొరుకుతుంది. స్టాఫ్ నర్సుకు సంబంధించిన వివరాలు కూడా మనకు స్పష్టంగా ఏం సిలబస్ ఉంది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా స్పష్టంగా అలా ఉంటుంది. దానికి సంబంధించిన విషయాల్లో మనం చూసినట్టయితే మీకు అంటే నేను మామూలుగా కొన్ని విషయాలు చెప్తాను దీంట్లో. అంటే మీకు మామూలుగా 150-300 మార్కులకు ఉంటుంది ఈ ప్రశ్న పత్రము. మీకు ఒక పేపర్లో 150 మార్కులు, ఒక పేపర్లో 150 మార్కులు ఉంటుంది. తర్వాత సిలబస్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ జనరల్ స్టడీస్ యాజ్ టీజ్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్నట్టుగానే మనకి ఏముంటాయి, కాకపోతే ఇలా టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకటి ఉండదు. మిగతా మోరల్ వాల్యూస్, అనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా స్పష్టంగా యాజ్ టీజ్గా ఉంటాయి. తర్వాత మీకు ఈ సెకండ్ పార్ట్కి వచ్చినప్పటికీ సెకండ్ పేపర్లో ఈ నర్సింగ్ అనే అంశంలో మీరు చదువుకున్న దాంట్లోనే ఉంటుంది. దీంట్లో సంబంధించి ఇవన్నీ లెసన్స్ మీరు దాంట్లో చూసుకోండి, టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో స్పష్టంగా ఉంటుంది దీన్ని. ఓకేనా? ఓకే. తర్వాత
ఇంకొక విషయం చూసినట్టయితే మనకు తెగలు అనేది మనకు ప్రధానంగా భారతీయ సమాజంలో మనతో సంబంధం లేకుండా వీళ్ళంతా భౌగోళిక వియుక్త చెంది ఇక్కడ విశిష్టమైన సంస్కృతితోటి ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నది సమూహ తెగ అని అంటాం మనం. అవును. అయితే ఈ తెగల విషయంలో మనకు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మనకు ఈ యొక్క సోషల్ ఎక్స్క్లూజన్? ఒకటి, తెగలకి సంబంధించిన లక్షణాలపైన క్వశ్చన్స్ రావచ్చండి. అట్లాగే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన తెగలేవేవి, ఒక్కోసారి తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన తెగల జనాభా అంశాలు రావచ్చు. ఉదాహరణకి మన దగ్గర మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీ చెంచులు, అట్లాగే అంధులు, ఎరుకల, ఇట్లాంటి ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కడ ఉన్నారు, జియోగ్రఫికల్ లొకేషన్ పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. వాళ్ళ ఆర్థిక పరమైన అంశాలు, ఏ రకమైన వృత్తిని వాళ్ళు, హంటర్సా లేకపోతే ఫుడ్ గ్యాదరర్సా, ఈ రకమైన క్వశ్చన్స్ రావచ్చు. ప్లస్ దాంతోపాటుగా తెగలకి సంబంధించిన మార్పులు చేర్పులు, గవర్నమెంట్ పాలసీసు, వాటిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మరొక అంశం, తెగలని ఏ విధంగా మనం ఎక్స్క్లూడ్ చేస్తూ వచ్చాం, దానిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే మేడం. తర్వాత ఇంకోటి షెడ్యూల్ కులాలు. ఈ షెడ్యూల్ కులాలు చూసినట్టయితే సామాజికంగా దోపిడీకి గురయ్యాయి, కాకపోతే షెడ్యూల్ కులాలు ఈ ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు. అయితే వీళ్ళపైన ముఖ్యమైన ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు? అయితే ఈ ప్రశ్న అడిగే ముందు మనకు ఇంకొక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, ముందు వారి ప్రశ్న చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుశాంత్ సార్. చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. శ్రీశాంత్ సార్, నా పేరు సుశాంత్. శ్రీశాంత్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ ఎక్స్పర్ట్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. అయితే సార్, ఇది గురుకుల గైడెన్స్ వచ్చేసి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంది సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇది మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ గురుకుల ఎగ్జామ్స్ మొత్తం కూడా మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయాలి. కాకపోతే కొంతమంది తెలుగులో కూడా కావాలి అని అంటున్నారు. తర్వాత మనకు కూడా ఇంగ్లీష్లో స్పెషల్గా పెట్టడం జరుగుతున్నాయి క్లాసులు కూడా. చెప్పండి, అంతేనా? హలో, నెక్స్ట్ మేడం, ఇప్పుడు మనం ఇందాక అడిగాము ఆ క్వశ్చన్స్. ఇది షెడ్యూల్ కులాలు దోపిడీకి గురయ్యాయి, ఆ షెడ్యూల్ కులాల్లో ఆర్థికంగా దోపిడీకి గురయ్యాయని ఒకటి ఉంది కదా మనకి. దీనిపైన షెడ్యూల్డ్ కులాలు, దీనికి సంబంధించిన చారిత్రక నేపథ్యం పైన క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే షెడ్యూల్ అంటేనే కాన్స్టిట్యూషన్కి అపాయింట్ చేసిన ఒక లిస్టు. ఏ కులాలైతే ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా వివిధ రకాల డిసబిలిటీస్కి లోనయ్యారో ఆ కులాలని ప్రెసిడెంటు ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్ సలహా సంప్రదింపులతో లిస్టులోకి చేరిస్తే షెడ్యూల్ ఏర్పడుతుంది. ఈ కులాల విధానాలు ఏవేవి, దానిపైన క్వశ్చన్స్ రావచ్చు. లేదా వారి జనాభాపరమైన అంశాలపైన క్వశ్చన్స్ రావచ్చు. ఉదాహరణకి ఒక ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాల జనాభా చాలా ఎక్కువగా ఉండొచ్చు, మరో ప్రాంతంలో చాలా తక్కువగా ఉండొచ్చు. లేదా ఒక ప్రాంతంలో మోర్టాలిటీ రేటు షెడ్యూల్డ్ కులాల్లో చాలా ఎక్కువగా ఉండొచ్చు, మరొక ప్రాంతంలో కంపారిటివ్గా తక్కువగా ఉండొచ్చు. సో ఇట్లాంటి అంశాలపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మరొక కాలర్ ఉన్నారు మేడం. నెక్స్ట్ మరొక కాలర్ని చూద్దాం, వారి ప్రశ్న ఏంటో స్పష్టంగా చూద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మాది భద్రాద్రి డిస్ట్రిక్ట్ సార్. నా పేరు సురేష్ సార్. సురేష్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి, లక్ష్మీదేవి గారు సమాధానం ఇస్తారు. మేడం, ఏం లేదు మేడం, ఇది మెయిన్గా మాకు ఇంతకుముందు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యామండి. టర్మినాలజీకి సంబంధించి కొంచెం ఎక్కువ ఇంగ్లీషు టర్మినాలజీ చెప్తే బాగుంటుందని. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మన టీవీలో ఉన్న లెక్చర్స్ చాలా వరకు ఇంగ్లీష్లోనే టెలికాస్ట్ అవుతున్నాయి, మీరు వాటిని వినొచ్చు. అట్లాగే బుక్స్ కూడా ఇంగ్లీష్లో ఉన్నవి చదవండి, దెన్ మీకు ఇంగ్లీష్ టర్మినాలజీ తప్పకుండా వస్తుంది. ఓకే మేడం. తర్వాత మనకు ఇంకో విషయం ఏంటంటే మనకు గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఆ గిరిజన ప్రాంతాలకు గిరిజనేతరులు ప్రవేశించడం, వారి యొక్క భూములను వీళ్ళు అన్యాక్రాంతం చేయడం, దీనివల్ల ఈ గిరిజన ప్రాంతాలు చాలా సమస్యలు, గిరిజనులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అయితే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అది ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఇది నిజానికి గిరిజనుల సమస్యలలోకి వస్తుందండి. అయితే ఈ సమస్యకు మూల కారణం ఏంటంటే ఎక్స్క్లూజన్. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా మనకు ఇట్లాంటి ఎక్స్క్లూజన్ కనపడుతుంది. మొట్టమొదట ఫారెస్ట్ని మనం పేర్కొనాలి, ఎందుకంటే గిరిజనులు మన వనవాసులు, లేకపోతే సన్స్ ఆఫ్ ద సాయిల్ లేదా సన్స్ ఆఫ్ ఫారెస్ట్ అని అంటాం.
ఎప్పుడైతే ఫారెస్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా కలపని ఉపయోగించుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారో అప్పుడు స్థానికంగా ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడవుల్లోకి రానివ్వకుండా కట్టడి చేయడం జరిగింది. దీంతో వాళ్ళ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఇవాళ వరకు కూడా చాలా ప్రాంతాల్లో అటవీ హక్కుల్ని కోల్పోయిన గిరిజనులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. అదట్లాగే కొనసాగింది. ప్రాజెక్టుల కోసం పొలాన్ని తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఫ్యాక్టరీలు పరిశ్రమల నిర్వహణ కోసం పొలాన్ని తీసుకోవడం కావచ్చు. దీని ఫలితంగా ఏమవుతుందంటే గిరిజనులు పొలాన్ని కోల్పోతున్నారు. అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వేరే చోటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎక్స్క్లూషన్కి, రెసిడెన్షియల్ ఎక్స్క్లూషన్కి లోనవుతున్నారు. వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇతర నైపుణ్యాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా కూడా వెనుకబడి ఉంటున్నారు. ఈ అంశాలన్నిటిపైన అంటే భూమి అన్యాక్రాంతం కావడం ఫలితంగా గిరిజనులలో ఏర్పడుతున్న ఇండిటెడ్నెస్, రుణభారం కానీ, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కానీ, సామాజిక పరమైన సమస్యలు కానీ, లేదా అన్యాక్రాంతం కావడానికి సంస్కృతి సంపర్కం, కల్చర్ కాంటాక్ట్ ఎంత మేరకు దోహదం చేసింది అనే అంశం పైన కానీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మేడం, ఇంకో విషయంలో చూసినట్లయితే మనకు సామాజిక మినహాయింపు అనే భావన ఉంది. ఈ భావన అంటే మొట్టమొదటిసారిగా మనకు ఫ్రాన్స్లో వచ్చినట్టు తెలిసింది. అంటే ఇది ఎప్పుడు వచ్చింది అసలు ఈ భావం, అంటే ఆ భావం ఏ విధంగా అట్లా అక్కడ మనకు దీనిపైన ఏ విధంగా క్వశ్చన్? యూరోపియన్ సమాజాలలో మనకు ఎస్టేట్ సిస్టమ్ లాంటిది ఉంది. దీని ఆధారంగా మనకు ఎక్స్క్లూజన్ అనే మాట అక్కడ పుట్టింది. కానీ 1970లో మొట్టమొదటిసారిగా రెనే లెనర్ అని ఆయన ఈ పదాన్ని ఉపయోగించాడు. తర్వాత మేడం ఇంకొక విషయంలో చూసినట్టయితే మనము ఈ సామాజిక మినహాయింపులో మనకు ప్రధానంగా ఈ మినహాయింపులు తలెత్తే సమస్యలు ఏంటి? అది ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, కుటుంబ విచ్ఛిన్నం, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి కదా. దానికి సంబంధించి మనము ఈ అంటే ఈ సమాజం పట్ల వ్యతిరేక ధోరణి బలపడి సంఘ విద్రోహ చర్యలు పెరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. నైపుణ్యాలు లేకపోవడం, ఇంకోటి అనారోగ్యం, నేరపూరిత సమాజం, ఇలాంటివి అంశాలు ఇంకా ఉన్నాయి కదా. దీనిపైన మీరు ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సామాజిక వెలి లేదా మినహాయింపు అన్నది మనం చదువుతున్నప్పుడు దానివల్ల కలిగే దుష్ఫలితాలేవి, లేకపోతే ఫలితాలేవి అన్న అంశాన్ని గురించి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ కాంటెక్స్ట్లో ఇట్లాంటి సమస్యలన్నింటినీ గురించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. కొన్ని రకాల సమూహాలు ఏమవుతాయంటే మనం సామాజికంగా వెలివేయబడిన సమూహాలు తిరిగి మెయిన్ స్ట్రీమ్లో కలవాలన్న ఉద్దేశం కూడా ఉంటుంది. ఉదాహరణకి ట్రాన్స్జెండర్ అనే పదం మనం ఈ కాంటెక్స్లో ఉపయోగిస్తాం. వీళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది రాజకీయంగా ఏర్పడిన సమస్య కావచ్చు, బ్రిటిష్ వారు వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు కాబట్టి, లేదా ఇవాళ మనకు వాళ్ళ కొన్ని అవకాశాలు లేవు. సో సామాజిక వెలి వల్ల ఏం జరుగుతుంది అన్న అంశం చాలా పెద్ద సబ్జెక్టు. దానిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే మేడం, మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. మరొక కాల్ని చూసిన తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. హలో 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 వినిపిస్తుందండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మీ ప్రశ్న చెప్పండి. హరిణి గారు. మేడం గారు కంటిన్యూస్ గా ఇంగ్లీష్ లో టీచ్ చేస్తా ఉంటే బేసికల్లీ తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కావటం లేదు. అందుకని అన్న తెలుగులో ఇప్పుడు స్పెషల్గా తెలుగులో ఈరోజు మాట్లాడేది కూడా అందుకని. మేడం దాని గురించి ప్రత్యేకంగా మీరు ఇంగ్లీష్లోనే మొత్తం చెప్పుకుంటూ పోతే అర్థం కావట్లేదు. నిన్న మనం మాకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. దానికి భాగంగా తెలుగులో మాట్లాడుతున్నారు ఈరోజు మేడం. తర్వాత మీ ప్రశ్న స్పష్టంగా అడగండి మేడంని. ఓకే, ఈ కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు, మీ ప్రశ్న ఏంటో చెప్పండి స్పష్టంగా. కవిత సార్. చెప్పండి కవిత గారు. సార్ ఇందులో పాలసీల్ ఉమెన్ చిల్డ్రన్ గురించి ఉంది కదా సార్ సోషల్ ఎక్స్క్లూజన్స్ లో. మీ ప్రశ్న కొంచెం స్పష్టంగా అడగండి అమ్మా, కొంచెం లౌడ్. ఈ వెలి అనేది తెలుగు కదా. అవునవును. పిల్లల గురించి, మానసికంగా వెనుకబడిన వారు, ఉమెన్స్, ఇవన్నీ క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి సార్. మేడం చెప్తారు మీకు సమాచారం. అంటే వెలి అనేది తెలుగు పదం. ఇప్పుడు మనం సాధారణంగా ఎట్లా అనుకుంటామంటే అమ్మా, సమాజంలో కొన్ని సంవర్గాల వారు, సమూహాల వారిని
మనం వేరు రకాల పనులు ఆర్థికపరమైన లేకపోతే రాజకీయపరమైన విద్యాపరమైన అంశాల్లో పాల్గొనడానికి వీలు లేకుండా చేస్తే వాళ్ళని సోషల్లీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ అంటాం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే 5 రకాల సమూహాలని మనం ఇప్పటి వరకు చాలా ఎక్కువగా ఎక్స్క్లూజన్కి గురైన వాళ్ళని అనుకుంటాం. అంచేతనే మనం స్త్రీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అట్లాగే మైనారిటీలు ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ ఇతర మైనారిటీ సంవర్గాల వారు కానీ, పర్సన్స్ విత్ డిసబిలిటీస్, ఈ 5 సంవర్గాల వారిని మనం ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్గా అనుకుంటాం. కాబట్టి వీరికి సంబంధించిన అంశాలు మనకు సిలబస్లో ఉన్నాయి. ప్రతి సమూహము ఎట్లా ఎక్స్క్లూజన్కి లోనైంది అది మనకు పరీక్షకి చాలా ముఖ్యమైనది. అట్లాగే వాళ్ళు ఇన్క్లూడ్ కావడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నది, ప్రభుత్వం ఎంత మేరకు వాటిని అమలు పరచగలిగింది సక్సెస్ఫుల్గా, లేదా స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంత మేరకు పనిచేస్తున్నాయి, ఈ అంశాలు కూడా మనకు పరీక్షకి సంబంధించినంత వరకు ముఖ్యమైనవి. ఓకే మేడం. తర్వాత ఇంకొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న చూద్దాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా పేరు రంజిత్ సార్. రంజిత్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. సార్ ఏం లేదు సార్. ఇప్పుడు మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, జోగిని వ్యవస్థలో ఇప్పుడు దళిత అమ్మాయిలు ఉంటారు కదా మేడం, జోగిని వ్యవస్థలో. అవును అవును. అయితే వీళ్ళను గ్రామ దేవతలతో పెళ్లి చేస్తారు. అయితే వీళ్ళ ఏజ్ విషయంలో అంటే డిఫరెంట్ బుక్స్ లో వాళ్ళ ఏజ్ డిఫరెంట్ గా ఉంది మేడం. క్లారిటీ లేదు. అంటే ఒక బుక్ లో 5 to 6 years అని ఉంది, ఒక బుక్ లో 10 to 15 years అని ఉంది. అంటే ఈ జోగిని వ్యవస్థలో దళిత అమ్మాయిలకు చేసే వయసు ఎంత ఉంటుందని రీసెంట్లీగా మనకు గ్రూప్ 2 లో అడిగారు మేడం, ఆంధ్రప్రదేశ్ లో. అయితే దీని మీద క్లారిటీ లేదు మేడం. అంటే ఏ బుక్ లో కూడా అంటే పర్ఫెక్ట్ గా లేదు. దీనిపైన ఒక జోగిని వ్యవస్థ పైన, దేవదాసి వ్యవస్థ పైన కొద్దిగా మాకు ఒక 2 minutes బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ప్లీజ్. ఇప్పుడు జోగిని అనేది ఒక కల్చరల్ రిలేటెడ్ ఆచారం అండి. ఈ కల్చర్ రిలేటెడ్ ఆచారంలో మనం ఏదో వివాహపు వయసు 18 ఏళ్ళు 21 ఏళ్ళు అన్నట్టుగా ఉండదు. అక్కడ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక సాంస్కృతిక సమూహం వాళ్ళు వాళ్ళ ఆచారాన్ని బట్టి ఒక అమ్మాయిని జోగినిగా చేయడం జరుగుతుంది. అది ఒక సమూహంలో 8 ఏళ్ళు కావచ్చు, మరో సమూహంలో 20 ఏళ్ళు కూడా కావచ్చు. అంచేత మనం ఒక స్టాండర్డైజేషన్ అన్నది అట్లాంటిది ఉండడానికి వీలు లేదు. అట్లాగే ఒక కులంలోనే ఉంటుంది అని కూడా కాదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకే కులంలో ఒక కుటుంబం వాళ్ళు జోగిని వ్యవస్థని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మరొక కుటుంబం వాళ్ళు జోగిని వ్యవస్థని అడాప్ట్ చేయొచ్చు. ఇవి పూర్తిగా సాంస్కృతిక పరమైన అంశాలు కాబట్టి మనం వాటిని సాంస్కృతికంగానే చూడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి అంశం అది. రెండవది, మనకి ఇవాల్టి వరకు కూడా జోగినికి సంబంధించిన స్టడీస్ చాలా తక్కువగా ఉన్నాయి. మన అంటే సంయుక్త రాష్ట్రం ఉన్నప్పుడు ఒక స్టడీ చేసాం. అప్పుడు ఏ కారణాల ఫలితంగా జోగిని వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తారు. బస్వి అన్న పేరు కానీ, జోగిని అన్న పేరు కానీ, ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి. అంచేత దీనికి సంబంధించిన అంశాలు ఆ రిపోర్ట్ ఒకటి మనకి ఇవాల్టి వరకు ఆధారంగా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం మీరు ఇందాకన్నారు గ్రూప్ 2, గ్రూప్ 1 అని చెప్పి అక్కడ దాన్ని వివరించడం జరిగింది. మనం ఒక్కొక్క ఇండివిజువల్ కేసులో ఈ విధానాలు మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇట్లాంటి సాంస్కృతిక పరమైన ఆచారాలు ఎక్స్క్లూషన్కి దారితీస్తున్న అంశాలు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ జోగినిగా మార్చబడిందంటే మనం ఇవాళ ఏదైతే మెయిన్ స్ట్రీమ్లో మిగతా స్త్రీలకి అవకాశాలు అందుబాటులో ఉన్నాయో ఆ అవకాశాలు దాదాపుగా ఆ అమ్మాయికి అందుబాటులోకి ఉండవు. వివక్షకి, సంపూర్ణమైన వివక్షకి లోనవుతుంది. ఆ వివక్షని తీర్చేయడానికి మనం ఏం చేస్తున్నాము అన్న దానిపైన మనం ఫోకస్ పెడతాం. మీరు చెప్పిన అంశాలు జోగిని వ్యవస్థ సాంస్కృతికమైన అంశంగా అర్థం చేసుకోవడానికి అంత మేరకు మాత్రమే తీసుకోవాలి. ఓకే మేడం. మళ్ళీ ఒక విషయం చూసినట్టయితే సమ్మిళిత విధానాలని ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనకు సంక్షేమ భావనలు అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినాయి. అట్లనే భారతదేశంలో కూడా ఈ సాంఘిక మినహాయింపుల వల్ల నష్టపోయిన వర్గాల వారి కోసం ఈ కొన్ని ప్రత్యేకమైన చర్యలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఒకటి అందరికి విద్య, అందరికి ఆరోగ్యం, అందరికి గృహాలు, తర్వాత అందరికి ఉపాధి, అందరికీ ఆహారం, మహిళలకు రక్షణ, బాలల రక్షణ. అయితే ఇటువంటి అంశాల్లో మొత్తం మీద దీని మీద ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది గురుకుల ఉద్యోగాల సమయం? మొట్టమొదట ఇన్క్లూజివ్ పాలసీస్ అంటామండి వీటిని. అఫర్మేటివ్ యాక్షన్ అని కూడా అంటాం. ఈ ఇన్క్లూజివ్ పాలసీ అంటే ఏంటి, మన భారత ప్రభుత్వం ఏ రకమైన పర్స్పెక్టివ్స్తో ఈ ఇన్క్లూజివ్ పాలసీని తయారు చేసింది, ఇదొక అంశం.
అట్లాగే అఫర్మేటివ్ యాక్షన్ అంటే కూడా దాదాపుగా అదే అర్థం ఇస్తుంది. కానీ అఫర్మేటివ్ యాక్షన్ కింద భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది, చట్టాలు శాసనాలు చేయడం కావచ్చు, లేకపోతే వివిధ ప్రభుత్వ పథకాలు కావచ్చు. మూడో అంశం ఏంటంటే విద్య, ఆరోగ్యం, గృహ వసతి, ఉపాధి, ఆహారం ఇట్లాంటి వేరు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొటెక్షన్కి సంబంధించినవి, లేకపోతే ఇంక్లూజన్కి సంబంధించినవి. ఒక్కొక్క అంశం పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేదా ఇతర పథకాలు ఏవి, వాటికి సంబంధించిన నిర్మితిపరమైన అంశాలు, ఏవైనా సంస్థలు ఏర్పాటు చేశారా అట్లాంటివి, అట్లాగే వాటికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, వాటి అవుట్కమ్ ఎంత, దీనిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి మేడం, తర్వాత మనం ఇది చూసినట్టయితే ఇంకొక అంశంలో ప్రధానంగా ఈ సామాజిక విలువలకు సంబంధించి ఈ విషయంలో చూసినట్టయితే తలెత్తే సమస్యలు ఉన్నాయి కొన్ని, మినహాయింపు వల్ల ఏదైతే తలెత్తే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎలా అంటే ఒకటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, కుటుంబం విచ్ఛిన్నం కావడం, సమాజం పట్ల అంత వ్యతిరేక ధోరణి బలపడి సంఘ విద్రోహాలు పెరగడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. నైపుణ్యాలు లేకపోవడం, ఇవన్నీ అనారోగ్యం, నేరపూరిత సమాజం, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను అధిగమించడానికి లేదంటే మనకి వీటి మీద ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఇప్పుడు పేదరికం ఉందనుకోండి, పేదరికాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటాము అనేది ఎకనామిక్స్లో చదువుతుండొచ్చు పిల్లలు, కాదని కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పేదరికానికి డిప్రైవేషన్కి మధ్య ఉన్న తేడా ఏమిటి, అట్లాగే కల్చర్ ఆఫ్ పావర్టీ అనేది ఒక కాన్సెప్టు. అంటే పేదరికంతో బాధపడుతున్న వాళ్ళు తమ స్థితిని పెంచుకోవడానికి అసలు ప్రయత్నం చేయరు అనేది ఒక థియరిటికల్ ఓరియంటేషన్ ఉంది. ఇట్లాంటి థియరిటికల్ ఓరియంటేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. పేదరికాన్ని నిర్మూలించే చర్యలు ఏ రకంగా మనం చేపట్టాము, దాని ఫలితంగా ఇక్కడ చర్యల కంటే కూడా దాని ఫలితంగా ఎంతమంది పేదవారికి లబ్ధి లభించింది, వాళ్ళు ఏ రకంగా ఇన్క్లూడ్ అయ్యారు, ఇంక్లూజివ్ పాలసీ కాబట్టి ఈ రకమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, మనకు ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి యొక్క చివరిగా ఈ యొక్క ప్రశ్న చూద్దాం. హలో హలో చెప్పండి అమ్మా, మీ ప్రశ్న చెప్పండి, మీ పేరేంటో చెప్పి. ఆంజనేయ ప్రసాద్ అండి. ఆంజనేయ ప్రసాద్ గారు, మీ ప్రశ్న చెప్పండి. ఇక్కడ ఎక్స్పర్ట్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి. మురళీ సంప్రదాయం అంటే ఏంటి మేడం? ఇప్పుడు జోగిని అని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, వేరు ప్రాంతాలలో వేరు పేర్లతో జోగిని వ్యవస్థ ఉంది. మన దగ్గరే కొన్ని ప్రాంతాల్లో బసవి అన్న పేరుంది, అట్లాగే జోగిని అన్న పేరుంది. కొన్ని ప్రాంతాలలో మురళి అన్న పేరుతో కూడా మనం వాళ్ళని పిలుస్తాం. మురళీ సంప్రదాయం అన్నా కూడా జోగిని సంప్రదాయమే. ఇక్కడ ఏంటంటే గ్రామీణ లేదా గిరిజన సంస్కృతిలో ఉన్న వ్యక్తులు అలౌకిక శక్తులకి చాలా ఎక్కువగా భయపడతారు. అంచేత తమ పిల్లలని ఒకవేళ దేవుడికి ఇస్తే కనుక తమకు లాభం కలుగుతుంది, లేకపోతే ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది అన్న నమ్మకాలు వాళ్ళలో బలంగా ఉంటాయి. ఇట్లాంటి కారణాల ఫలితంగా కూడా వ్యక్తిని, ముఖ్యంగా స్త్రీని భగవంతుడికి అర్పించడం అనే నమ్మకం ఆధారంగా ఏర్పడిన ఒక వ్యవస్థ. అయితే దాన్ని మిగతా ప్రజలందరూ కూడా భ్రష్టు పట్టించేసి దాన్ని పూర్తిగా మనం ఒక ఎక్స్క్లూజన్కి దారితీసి రకరకాల సమస్యలకి దారితీసాం. ఈ సంప్రదాయాలన్నీ కూడా దాదాపుగా ఒక కోవకి చెందినవే. ఎక్కడైతే స్త్రీని మనం ఒక ఉమ్మడి ఆస్తిగా పరిగణించడం మొదలు పెడతామో అట్లాంటి సంప్రదాయానికి ఇది ఒక మంచి ఉదాహరణ, మురళి అన్నది కూడా. ఓకే మేడం, చివరిగా మనకు మన టీవీ తరఫున ఒక చివరి ప్రశ్న ఇస్తున్నాము. ఒకటి, ఈ మనకు జనరల్ ఈ ఆధునిక సమాజంలో సామాజిక వెలి రూపాలు, వ్యాధులు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, స్వలింగ సంపర్కులు, ఇట్లా లింగ మార్పు చేయించుకునే వ్యక్తులు, అంగవైకల్యం గల వారు, ఇట్లాంటి అంశాలపైన ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక టాపిక్ ఉందండి, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అని చెప్పి. వీళ్ళలో కొంతమందిని మనం డిసెబిలిటీ కోవలోకి చేరుస్తాం. ఉదాహరణకి వ్యాధులకి గురైన వాళ్ళు, మీరు ఇందాక చెప్పిన ఎయిడ్స్ లాంటి వ్యాధులకి గురైన వాళ్ళని కూడా మనం డిసేబుల్డ్ కోవలోకి సామాజికంగా చేరుస్తాం. ఎందుకంటే వాళ్ళని తాకకూడదని ఇట్లాంటి భయాలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంచేత డిసెబిలిటీ అన్న వర్గం కింద ఏ అంశాలు వస్తాయో ఆ అంశాలన్నీ కూడా ఈ ఇందాక మనం పేర్కొన్న కాంటెక్స్ట్లో కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంత దూరం వచ్చి మాకు మా పిల్లలు అడిగిన ప్రశ్నలు కూడా స్పష్టంగా సమయం ఇచ్చి మీ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా ఇచ్చారు. ఓకే, ఇది ఈరోజు యొక్క అంశం. తర్వాత రేపు అదే 4 గంటలకు, రేపు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మనకు ఇంగ్లీష్ సబ్జెక్టు పైన ప్రధానంగా చర్చ ఉంటుంది. థ్యాంక్ యూ.